కొరంథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, ప్రభు యొక్క తోడును బట్టి ఈ దినము మనము ఏ సందర్భమును గురించి ధ్యానించబోతున్నాము అని అంటే, ప్రభు మనలో స్థిరంగా చూడాలనుకుంటున్న ఒక విషయంలో మనం వెనకపడుతున్నటువంటి మన ఆలోచనను ప్రభువులో మరలా కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, స్థిరంగా మీతో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక సంఘము సంపూర్ణంగా దేవుని దృష్టికి ఎప్పుడు కనపడుతుందో మనకు అర్థం కావాలండి. వద్దాం, మళ్ళీ కొరంథీయులోకి వద్దాం, కానీ కొద్ది మాటలు వినండి. ఒక సంఘము దేవుని దృష్టికి ఎప్పుడు సంపూర్ణమైనదిగా కనపడుతుందో మనకు అర్థం కావాలండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సంఘం అంటే ఎవరో కాదు, మనమే, మీరే, నేనే. మనము దేవుని దృష్టికి ఎప్పుడు సంపూర్ణమో మనకు అర్థం కావాలి. ఒకవేళ కొరతగా ఉందనుకోండి, అది ముందే తెలిస్తే అవకాశం ఉండగానే సరి చేసుకుంటాం కదా మనం. మేలు ఎప్పటికి కూడా మన లోటు కావచ్చు, మన కొరత కావచ్చు, మనకు తెలవటం అనేది చాలా ముఖ్యము. సిద్ధపడతాం కదండి. భౌతిక విషయాల్లో కూడా చూడండి, కొంచెం పోల్చి చెప్తే సిల్లీగా ఉంటుంది, కానీ వాస్తవం కదా. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి అనుకోండి, సరే అయిపోతానికి దగ్గర వచ్చాయనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఒక 2 రోజుల ముందే మీ హస్బెండ్కి మీరు ఇంటిమేట్ చేస్తారు, ఇంకో అయిపోతున్నాయి కొనుక్కరండి, లేకపోతే రేషన్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఎందుకు? కొంచెం ప్రిపరేషన్ ఉంది కదా. భౌతికంగా ఆలోచిస్తే నిజమే. ఈరోజు దేవునిలో కూడా కొంత కొరత మనకు ఏర్పడుతుంది అన్నప్పుడు ఆ కొరత సరి చేసుకోవడానికి అవకాశం ఉండగానే దాన్ని తెలుసుకోవడం మనకు మేలు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని దృష్టికి ఒక సంపూర్ణముగా సంఘం ఎప్పుడు కనపడుతుందంటే, జాగ్రత్తగా వినండి, ఏక మనసుతో ఉన్నప్పుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రియమైన వాళ్ళారా, ఒక సంఘము సంపూర్ణంగా దేవుని దృష్టికి ఎప్పుడంటే, జనసంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కాదు, ఆర్భాటంతో అంగులతో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కాదు, లేకపోతే ఒక సిస్టమేటిక్గా డిగ్నిఫైడ్గా అంటారు కదా, ఎటువంటి అల్లరి లేకుండా క్రమబద్ధంగా జరుగుతున్నందుకు కాదు. ఇవి చెడ్డవని నేను అనటం లేదు, కానీ అవి సంపూర్ణం కాదు. ఒకవేళ ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఒకవేళ మానవులుగా మన దృష్టికి అదండి కంప్లీట్ చర్చ్, A to Z అన్నీ ఉన్నాయి తెలుసా. చిల్డ్రన్స్ దగ్గర నుంచి మొదలుకొని ఎల్డర్స్ వరకు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సంఘంలో జరగవలసిన అన్ని పరిచర్యలు ఎంత క్రమబద్ధంగా జరుగుతున్నాయో తెలుసా. అదండి, అక్కడికి వెళ్ళగానే ఆ ఫుల్నెస్ ఏంటో మేము ఫీల్ అవుతాం. ఓకే, మనుషులుగా అది మనకు ఫుల్ ఏమో, కానీ వాస్తవం వినండి, అది దేవునికి సంపూర్ణం కాదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఎప్పుడు దేవుని దృష్టికి సంఘము సంపూర్ణంగా కనపడుతుంది అని అంటే, సంఖ్యతో సంబంధం లేదండి, ఆర్భాటంతో సంబంధం లేదండి. నిజము అంటే క్రమం లేకుండా అక్రమంగా నడుచుకోవడం గురించి కాదు, కానీ ఆయన దృష్టికి ఎప్పుడు సంపూర్ణము అని అంటే ఏక మనసు ఉన్నప్పుడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, సంఘం అనేది క్రీస్తు యొక్క దేహం. ప్రియమైన వాళ్ళారా, శిరస్సు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ ముందు ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వాక్యాలు నేరుగా చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ కనపడుతుంది చూడండి ఆ పదము. ఒక సంపూర్ణత ఎప్పుడట అంటే, ఆ శిరస్సుకు ఆ దేహము అతికి ఉన్నప్పుడట. ఈరోజు శిరస్సు అతికిన దేహం ఎక్కడ చూడగలం అంటే, మన అందరిలో చూడగలమండి. కనపడుతున్న మీలో, నాకు కనపడుతున్న మీలో, మీకు కనపడుతున్న నాలో ఒక తల ఉంది. ఈ తలకు అతికినటువంటి దేహం కనపడుతుంది. ఈ రెండింటి మధ్య ఏముందో తెలుసా? ఏకత్వం ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఒక ఐక్యత ఉంది. ఒకే ఆర్డర్లో పనిచేసేటువంటి విధి విధానం ఉన్నది. ఎందుకున్నదంటే, ఈ శిరస్సు దేన్నైతే కమాండ్ చేస్తుందో, దేన్నైతే ఆజ్ఞాపిస్తుందో, దేన్నైతే పురికొలుపుతుందో అవన్నీ చేయగలుగుతుందండి ఈ కింది భాగం అంతా. నిశ్చయము. ఇప్పుడు నన్ను మీరు ఏమనొచ్చు అని అంటే, ఓకే, ఒక కంప్లీట్ పర్సన్ మీకు కనపడుతున్నందుకు మీరు నాకు ఒక కంప్లీట్ పర్సన్గా సంపూర్ణతను చూడగలుగుతున్నాను మీలో, సాధ్యమైనంత మేరకు. నేను అనారోగ్యాలు, లోపాలు, వాటి గురించి నాకు తెలియదు, కానీ ఒక మనిషిగా ఒక ఆకారం కలిగి చూడగలిగితే శిరస్సుకు అతికి దేహం పనిచేస్తుంది అంటే సంపూర్ణత కనపడుతుంది. ఈరోజు సంఘము కూడా ఎప్పుడు సంపూర్ణతలో కనపడుతుంది అని అంటే, శిరస్సుకు అతికి
నిర్వహింపబడుతున్నప్పుడు, శిరస్సుకు ఆనుకొని లోబడి నడుచుకుంటున్నప్పుడు, ఒకవేళ సంఘమే కనుక శిరస్సుకు అతికితే దేహం అంతా ఎలా ఉంటుంది అనంటే ఐక్యతతో, ఏకత్వంతో ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. నిశ్చయము. ఎప్పుడైతే స్థానికంగా మనం సంఘంగా ఉన్నాం కదా, మన యందు ఆ ఏక మనసు ఎప్పుడైతే కనపడుతుందో ఇంకా నిరభ్యంతరంగా మాట మనం క్లెయిమ్ చేసుకోవచ్చండి. దేవుని దృష్టికి నిజముగా ఒక సంపూర్ణమైన సంఘము ఈ YWCA ఈ ప్రాంతంలో కూడుకుంటుంది అని చెప్పడానికి ఇష్టపడవచ్చు మనం. ఎందుకంటే మనం ఏదో మన మన ఏకాంత అభిప్రాయాలతో, మన వ్యక్తిగతమైన అభిప్రాయాలతో నిర్వహింపబడుతున్న వారం కాదు. అది ఎప్పటికి కూడా మనం మరవకూడదు. ఒక మనిషి నడిపిస్తున్నది కాదు, ఒక మనిషి ఆజ్ఞాపిస్తున్నది కాదు, ఒక మనిషి నిర్దేశిస్తున్నది అంతకన్నా కాదు ప్రియమైన వాళ్ళారు. సంఘము ఏమిటి అనంటే క్రీస్తు జరిగిస్తున్నది. అందుకోసం గతంలో మీతో సంఘంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానముగా సంఘంలో ఏక మనసు వచ్చుటకు ప్రధాన కర్తగా ఉండి పని చేయుచున్నది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పంచుకున్నాం ప్రియమైన వాళ్ళారు గతంలో మాట్లాడుకుంటున్నప్పుడు. అది మాత్రం అల్టిమేట్ అండి. ఈరోజు మనం అందరం ఏక మనసులో ఉండాలి అనంటే మనందరి యందు కార్యం చేయవలసిన ఇది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనందరి యందు కార్యం చేయుచున్నాడు అనంటే మనందరిలో ఆ ఒక్క రీతి వస్తుంది. అయితే ఈరోజు మీతో ఏం పంచుకోవాలంటే దీన్ని ఉద్దేశించే పంచుకోవాలి. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క రీతిగా పనిచేయటం లేదండి. మనల్ని అందరినీ ఏకత్వంలోనికి, ఆ వన్నెస్లోనికి తేవడానికి చాలా విధాలుగా ఆయన పనిచేయుచున్నాడు. అందులో ఈరోజు ఒకటి మనం పరిచయం చేసుకుంటాం. ఒక విధంగా మీతో ఏ విధంగా చెప్పను, ఒక చర్చ్ వన్నెస్లో ఉంది అనడానికి బయటికి కనపడేటువంటి గుర్తులు ఎలా ఉంటాయి? చాలా ఉన్నాయండి. నా మెడిటేషన్ దేవునికి అనుకూలంగా ఉండి సాగితే కొన్ని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఉదాహరణ కొన్ని మాటలు చెప్పాలి అని అంటే, మనం ఒకని భారములను ఒకలం భరించుకుంటూ సాగుతున్నాం అనుకోండి, ఉన్నట్టు ప్రియమైన వాళ్ళ వన్నెస్ గుర్తండి అది. ఒకరి భారములను మనం ఒకరం భరించుకుంటూ సాగుతూ, ఇంకొకరిని బాధ పెట్టే వారంగా ఉంటూ కాదు, భరించుకుంటూ సాగితే ఇదొక గుర్తు. ఇంకోటి చెప్పమంటే అంటే కేవలం వాడు ఒట్టివాడై ఉండి సంఘంలో నేను ఎన్నికైన వాడిని కనపరుచుకుంటూ డిస్ప్లే ఇస్తున్నాడు అనుకోండి, అది వన్నెస్ గుర్తు కాదండి. కానీ ఎలాంటి గుర్తు కావాలి అని అంటే ప్రభు అన్నమాట, మీలో ముఖ్యుడై ఉండగోరినవాడు మీ అందరికీ పరిచారకుడై ఉండవలను అన్నమాట ఉందండి బైబిల్లో మనకి. అందరికీ వన్నెస్కు గుర్తు ప్రియమైన వాళ్ళారా. నేనే ఎలక్టెడ్, నేనే గొప్పని, ఇప్పుడు నేను ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ఉంటాను, ఇక మీరందరూ జరిగిస్తూ ఉండాలి. అయ్యో, అది వన్నెస్ గుర్తు కాదు ప్రియమైన వాళ్ళు. ఏది అని అంటే ఆ ఎన్నికైన వాడే, ఆ ముఖ్యుడని, నేను గొప్పవాడినని తనకు తాను అనుకునేవాడే దిగొచ్చి అందరికీ పరిచారం చేయవాడుగా ఉన్నాడు అనుకోండి, అది వన్నెస్ గుర్తు ప్రియమైన వాళ్ళ. అట్లయితే సంఘ పదవి గురించి మాట్లాడుతున్నాడేమో అని మీరు అనుకోవద్దు. ఆయన ఒకడే కాదు సంఘంలో ఉన్నది, ఒక భాగము ఆయన. నేనొక భాగము, మీరొక భాగం. మనందరి యందు అదే అభిప్రాయమును కోరుతున్నాడు ప్రభువు. ఎందుకంటే ఆయన శిరస్సు అవయవంలో అన్నిటికీ ఆర్డర్ అదే పాస్ చేస్తున్నాడండి ఆయన. ఇంకొక గుర్తు చెప్పమంటే బయటికి కనపడేది అంటే తన్ను తాను ఎన్నికైన వాడినని తనకు తాను ఎంచుకునేవాడు ఉంటాడు చూసారా, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, అలాంటి వ్యక్తిత్వంతో ఉన్న సంఘము వన్నెస్లో లేదండి. వన్నెస్లో లేదు. తన విశ్వాస పరిమాణ క్రమం ప్రకారము ఏ విధంగా ఎంచుకోవాలి అని అంటే తనను తాను అందరికంటే తగ్గించుకునేవాడు, ఆ గుర్తులు కలిగి ఉన్న సంఘంలో ఆ వన్నెస్ను చూడగలం ప్రియమైన వాళ్ళారా. ఇంకో కొన్ని మాటలు మీతో స్థిరంగా మాట్లాడమనంటే, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల విసుకక మేలు చేస్తున్నాం అనుకోండి, వన్నెస్ గుర్తండి అది. నేను రాసిన ఈ మాటలు అదొక పత్రిక అక్కడక్కడ పొడిగా విసిరివేయబడ్డ మాటలండి, నేను చెప్పిన మాటలని. ఇంకా కొన్ని చెప్పని అంటే, కీడుకు ప్రతి కీడు చేయక ప్రతిగా మేలు చేయొచ్చు ఇతరులను దీవించు వారిగా మనం సాగుతున్నాం అనుకోండి సంఘంలో, ఐకమత్యమునకు వన్నెస్ గుర్తు ప్రియమైన వాళ్ళ. ఇలాంటి బోల్డ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆలోచించండి, ఈ మాటలు మనకు దగ్గరికి చేరుతున్నాయా? ఇక్కడికి చేరుకోవాలి ప్రియమైన వాళ్ళ. మనం నేను ఎన్నికైన వాడిని అనుకోకూడదు. నాకంటే ఇతరులను హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకునే చోట నిలబడాలి. ఎందుకంటే నాకు శిరస్సుగా ఉన్న ప్రభు అదే ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను ఈ ఐకమత్యంలో ఉంచుటకు, ఈ ఏకత్వంలో ఉంచుటకు, ఏక మనసులో ఉంచుటకు. ఇది లేకపోతేనండి మీతో అన్నాను కదా, సంపూర్ణత లేదు, నిశ్చయంగా లేదు ప్రియమైన వాళ్ళారా. నాకేం అవసరం మనం అనొద్దు, మన గురించే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. అందుకోసం ఈరోజు అవసరమైన ఒక సందర్భము,
ఇప్పుడు మీతో పంచుకోబోయే సందర్భం ఎలాంటిది అని అంటే, దాని విషయంలో దేవుడు ప్రస్తావిస్తున్నప్పుడు నూతన నిబంధనలో అది పాపంగానే పరిగణించాడు ప్రియమైన వాళ్ళారా. అది పాపంగానే పరిగణించాడు. దాని విషయంలో మనల్ని మనం సక్రమపరచుకోగలిగితే ఇది మొదలుకొని మనం దేనికి కారకులుగా ఉండబోతున్నామంటే, సంఘము ఐక్యమత్యంలో ఉండుటకు, లేకపోతే సంఘము ఏక మనసులో ఉండుటకు మనం కూడా మనవంతు కృషి చేయుచున్న వారం కాబోతున్నాం. మళ్ళీ చెప్తానన్నమాట. ప్రభు చెప్పాడు నూతన నిబంధనలు ఆ విషయాన్ని. దాని విషయంలో మనం కనుక నిర్లక్ష్య పెట్టినా, దాన్ని మనం విసర్జించిన పాపం చేయుచున్న వారమే ప్రభు దృష్టికి. కానీ ఆ విషయంలో మనల్ని మనం సరి చేసుకొని ప్రభువు చెప్పినట్టుగా మనం కోరుకొని సంఘంలో ఉండగలిగితే మనం దేనికి కారకులుగా ఉండబోతాము అని అంటే, సంఘంలో ఏక మనసుకు మనవంతు కృషి చేసిన వారం అవుతాము. ఏ విషయం అంటే జాగ్రత్తగా వినండి. ప్రభువు మనందరికీ అనుగ్రహించిన తలాంతులను మనం పాతి పెడుతున్నామా, లేకపోతే ప్రభు మహిమార్థమే వాడుతున్నామో మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. దీనికి ఏకత్వానికి ఏం సంబంధం అంటారా? ఈరోజు సంఘంలో కూడా అండి దేవుడు ప్రతి వానికి ఒక్కొక్క తలాంతునిచ్చి తన పరిచర్యను జరిగించుకోవడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఏక మనసు కొరకే. నిశ్చయం ప్రియమైన వాళ్ళారా, అందుకొరకే. ఇప్పుడండి కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం. ప్లీజ్ త్వరగానే ముగించేస్తాను ప్రియమైన వాళ్ళారా. ఎవ్రీ వీక్ అదే చెప్తున్నా బ్రదర్, వెళ్ళి చూసుకోవట్లేదా టైం అని మీరు అనొద్దు. డెఫినెట్గా ముగించేస్తాను ఈరోజు త్వరగానే. ఎందుకంటే ఈ సమ్మర్ సెషన్స్ అన్నీ అండి మోస్ట్లీ నూతన నిబంధనలో మనం ఎక్కువగా వినని పాపములు, కొత్త నిబంధన పరిభాషలో చెప్పాలంటే మనం ఎక్కువగా వినని పాపముల గురించే మాట్లాడుకుంటాం. క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం మీరు ఏకాగ్రతగా వింటే సరిపోతుంది అంతే. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు వస్తే, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూద్దాం. 7వ వాక్యము, లేకపోతే 4 నుంచి చదువుదాంలేండి. 4 నుంచి కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి జాగ్రత్తగా చూడండి. ఈ లేఖనాలు మనతో ఏమని మాట్లాడుతున్నాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఈ పదం చదవగానే, హెడ్ టైటిల్ చదవగానే నేను కూడా ఏమనుకునేదంటే, ఇప్పుడు నాకు ఏ వరం లేదు కనుక ఇది నాది కాదేమో అనుకున్నానండి. నిజం, చాలా కాలం వరకు అలానే సాగాను. ఎందుకు అవి లేవు నాలో. నేను ఏమనుకున్నానంటే వరములు అంటే ఇవి ఎందుకు పోస్టర్లో మీరు చూస్తున్నాం, అవే వరాలని డిసైడ్ అయ్యామండి మనం. ఎక్కడికైనా పడతాయి చెప్పండి. బైబిల్లో కంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారు? వాల్ పోస్టర్స్ మీదే ఉంటాయండి గిఫ్ట్స్ అండి. అంతే కదా, గిఫ్ట్స్ అన్నీ వాల్ పోస్టర్స్ మీదే ఉండిపోయాయి. అవి చూడటం, అరే ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో ఏంటి, ఒక సంఘంలో ఒక విశ్వాసిగా నాలో ఏం లేదు దేవుని యొక్క కృపావరము. సో ఈ అధ్యాయం రాగానే ఈ అధ్యాయ సంబంధమైన వెలుగు కావచ్చు, నడిపింపు కావచ్చు, చీకటిగా ఉండేదండి. బహుశా మీలో కూడా అలా ఉండిపోయి ఉండొచ్చు ఇప్పటివరకు కూడా. కానీ జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వాళ్ళ. ప్రభు మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగా రాయబడ్డాయండి ఇక్కడ నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. మీరు చూడండి, కొన్ని అని చెప్పడం లేదండి. అన్నీ అందరిలో కామన్ వర్డ్ ప్రియమైన వాళ్ళ. యూజువల్గా అండి మ్యాథ్స్లో కనబడుతుంది, కామన్గా ఉన్నదాన్ని ఒక పక్క తీసి స్టేట్మెంట్ రాస్తుంటారు కదా, సేమ్. ఇప్పుడు మనం చదివిన 3 వాక్యాల్లో కామన్గా ఉన్నదాన్ని తీసి చదివితే అన్నీ అందరిలో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘం గురించే. సంఘంలో ఉన్న విశ్వాసాల గురించే మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో అన్నింటినీ జరిగిస్తున్నాడట. రెండో మాట ఏమంటున్నాడంటే అందరిలో కూడా జరిగిస్తున్నాడట. అద్భుతం అండి ఈ మాట. ప్రభువే సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి ప్రియమైన వాళ్ళారు మనకి? ప్రభు నుంచి వెలుగు అంతే మనకు కొరవగా ఉన్నది ఈరోజు అర్థం చేసుకునే విషయంలో. కానీ చూడండి 7 నుంచి మీరు జాగ్రత్తగా చూడైతే, అయినను ఈ అన్నీ అందరిలో ఎందుకు జరుగుతున్నాయటంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇప్పుడు చదివిన 7వ వాక్యంలో కీవర్డ్ ఏంటో తెలుసా? ప్రతి వానికి. ఎవ్వరు కూడా తిరస్కరింపబడిన వారు కాదటండి. ఎగ్జంప్షన్ ఎవ్వరికి లేదు, అందరూ ఇన్క్లూడెడ్ అయినట. మనం అందరం ఉన్నామటండి ఈరోజు ఈ వాక్యంలో. కానీ అక్కడ ఉన్న మాట ఏమిటంటే అందరి ప్రయోజనము నిమిత్తము. ఏం జరుగుతుంది? ఇక కిందికి వెళ్ళగలిగితే 8 నుంచి చూడండి. 8 నుంచి ఒక విధంగా కృపావరములు వాటి లిస్ట్ రాయబడుతుంది ప్రియమైన వాళ్ళ. సరే, లిస్ట్ చాలా పెద్దగా ఉంది కదా, త్వరగా నేను చదువుతున్నాను. 7 నుంచి మళ్ళీ, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధములైన భాషలను, మరి ఒకనికి ఆ భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నవి. ఇంతటితో నవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. కొన్ని ఉన్నాయి ఇక్కడ, అన్నీ లేవు. కానీ 7వ వాక్యం ఏమని చెప్తుందంటే అన్నీ ఇస్తున్నాడట ఆయన. దాన్ని బలపరుస్తూ కిందన్నమాట 11. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఏంటి ఈ కార్యసిద్ధి? పరిశుద్ధాత్మ దేవుడు తన కృపావరములను సంఘములో అనుగ్రహిస్తూ కలగజేస్తున్నటువంటి కార్యసిద్ధి ఏంటి? మీతో ఒక మాటలో చెప్పొచ్చు నేను ఆ మాటని. ఏక మనస్సు, నిశ్చయముగా. ఏమండి, సంఘంలో కొరతగా ఉంది ఏదో తెలుసా అండి? మన సంఘమైనా కాదు, అసలు చర్చ్లోనే కొరతగా ఉండేది ఏదైనా ఉంది అని అంటే ఏక మనస్సు అండి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, అందరం వేరు వేరు వాళ్ళం అండి. మన వర్ణాలు వేరు, మన జాతులు వేరు, మన పనులు వేరు, మన అభిరుచులు వేరు, మన నిర్ణయాలు వేరు, స్టేటస్లు వేరు, XYZ ఎవ్రీథింగ్ అన్నీ వేరంతే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఒక్కటైపోవాలన్న ఆజ్ఞ చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకోసమే ప్రియమైన వాళ్ళ సంఘము అన్న దాంట్లో కొరతగా ఉన్నది, లోటుగా ఉన్నది ఏదైనా కనపడుతుంది మొదట అంటే ఏక మనసు. పరిశుద్ధాత్మ దేవుని ప్రధానమైనటువంటి పరిచర్య కూడా కనపడేది సంఘంలో ఏంటో తెలుసా అండి? ఈ వేరువేరుగా ఉన్న మనల్ని అందరినీ ఆ ఒక్క తలకు అతికిన దేహంగా మార్చడం. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వేరువేరుగా ఉన్న మనల్ని అందరినీ తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ ఒక్క తలకు అతికించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఒక్క తలకు అతికిస్తే ఈ దేహం అంతా ఈ ఒక్క తలతో ఏకీభవించి కన్ని చేయాలి. అందుకోసమే రకరకములు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మాట్లాడుతున్న భాగం దేవుని వరములను గురించి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి గిఫ్ట్స్ అనుకోండి, టాలెంట్స్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, వాటి గురించి ఇప్పుడు మనం చూసేది. కానీ చాలా మాటలు చూసినప్పుడు ఎలా కనపడుతుంటాయి, ఇవన్నీ మనల్ని ఏక మనసులోనికి తీసుకొచ్చేట ఒక పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు ఆ సంఘంలో. ఈరోజు నిలకడగా మనం చూడవలసిన విషయం ఏమిటి అని అంటే, ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు ప్రియమైన ప్రతి వానికి అంటున్నాడండి. ఏమండి, ఒకప్పుడు మనకు జనరల్గా తెలిసిందే, దేహంలో చాలా అవయవాల పని అంటే దాని విధానం, దాని ఫంక్షన్ ఏది తెలియకముందు చాలా ప్రతిపాదనలు చేశారండి ఒకప్పుడు. ఇంకా ఇవి దేహంలో అనవసరంగా ఉన్నాయి, ఇవి లేకపోయినా మనకు జరిగే నష్టం లేదని చెప్పబడిన దినాలు చాలా పూర్వం ఉంటే ఎక్కువ ఉండేదండి. ఇక ఈ అవయవం ఇంక అవసరం లేదు, లేకపోతే ఈ అవయవం దీనివల్ల మేజర్ ఫంక్షన్ ఏం లేదు, ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చెప్పబడినే ఉన్నాయండి. డెవలప్ అయ్యాం, చాలా రీసెర్చెస్ అయిన తర్వాత చాలా తీసి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఆల్మోస్ట్ అంటే చాలా తగ్గి ఇంకా కొన్ని కూడా ఇంక కొంతకాలం తర్వాత మనిషికి రీసెర్చ్ పెరిగిన తర్వాత నిశ్చయంగా చెప్తాడు, అసలు దేహంలో నిరుపయోగమైంది ఏదీ లేదు, అన్నీ ఉపయోగమైనవే. ఖచ్చితంగా రోజు వస్తుందండి, నిశ్చయం. బాగా వినండి. అది ఎందుకు మీతో చెప్తున్నానంటే మన బాడీని సర్టిఫై చేయడానికి కాదు. చర్చ్లో కూడా ప్రియమైన వాళ్ళరా, మనలో ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనమైన వారు లేరండి. అందరము ప్రభువు దేహంలో ఉన్నవారము ప్రయోజనం కొరకే చేర్చబడి ఉన్నాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఈ చర్చ్ బిగిన్ అయిన రోజే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి పెట్టేయచ్చు కదండి అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా? యానివర్సరీ చేసుకుంటున్నాం కదా, మొదటిది, రెండోది, మూడోది నాకు తెలియలేదండి. మీలో చాలా 10 వరకు తెలియదు కొంతమందికి 12 వరకు తెలియదు. నాకు అనిపిస్తుంటుంది చేర్చొచ్చు కదా. ఏమంటే బాగా వినండి, ప్రతి వానికి తగిన సమయం అందు ప్రియమైన వాళ్ళరా తన దేహంలో ఇది అవసరమని ప్రభు వాటన్నిటిని చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఫంక్షన్ నిమిత్తం, పని నిమిత్తము ఒక దేహంగా నిర్మించుకుంటున్నాడు అండి. ఈరోజు ఇక్కడ కూర్చొని వచ్చి విని వెళ్ళిపోతున్నాను కనుక నాకు ఎటువంటిది ఇవ్వలేదు కనుక నాకు ఏ పోర్షన్ లేదేమో మీరు అనుకోవద్దు, నేను అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. మీరైనా నేనైనా గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి బాధ్యత ఏమిటి అని అంటే, మా అందరిలో ఏక మనసు కలగజేయటకు ఓకే ఈ కాలం ముందు నన్ను తెచ్చుకొని పెట్టుకున్నాడు. మీరైనా నేనైనా వెతకాల్సింది ఏమిటి అంటే, నా వంతు ఏంటైతే, నా వంతు ఏంటి? ఇలానే మాట్లాడతావు బ్రదర్, ఆ చర్చ్కి వస్తే పలకరింపులు సరిగ్గా ఉండవు, లేకపోతే ప్రయారిటీ సరిగ్గా ఉండవు, నేను అక్కడ పోయి ఉండి ఒన్నెస్కి చేసేది, నేనే నా ఇంట్లో ఉంటానన్నటువంటి అభిప్రాయం పెరుగుతుందండి సంఘాల్లో. ఆబ్సెంటీస్ ఎక్కువ అవుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. అంటే ఈరోజు రానోళ్ళ గురించి నేను విమర్శ చేస్తున్నాను కదా, అంత
స్వల్ప దృష్టితో కాదండి నా ఆలోచన చెబుతుంది, చాలా దీర్ఘదృష్టితోనే చెబుతున్నమాట. అంత చిన్న దాని గురించి కాదు నేను చెప్తుంది. ఈరోజు ఏమైపోయామంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపా వరము, సరే మీలో ఏది ఉందనేది ఇప్పుడు నన్ను అడగండి, ఎందుకంటే నేను చెప్పగలిగే కృపా పరిమాణం ఉందో నాకు లేదు. ఓకేనా? మీలో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉందని డిటమ్ పాస్ చేసేంత సీన్ నాకు లేదండి, అగ్రీ చేస్తున్నాను. కానీ నేను మీతో చెబుతుంది ఏంటంటే మనందరికట ప్రియమైన వాళ్ళరా 7వ వాక్యం 11వ వాక్యం నిర్దిష్టంగా చెప్పబడిందండి. ఆకాశం భూమి గతించిన నిశ్చయంగా దేవుని మాట గతించదు ప్రియమైన. ఆయన ఖచ్చితంగా అన్నాడు. మళ్ళీ 11 చదువుదాం. 11 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూడండి 11 మళ్ళీ చూడండి. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి, రుజువు ఏం కావాలి మనకి? బాగా వినండి. ఎందుకు ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు అనేది కొద్దిసేపు మీకు అర్థమవుతుంది, నేను చెప్పాలి ఆ విషయం గురించి ముగింపులో చెప్తాను. కానీ ఎందుకు ఇస్తున్నాడు అంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. మనల్ని ఏకపరచుటకు అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటిని ఏకపరచుటకు మీరైనా నేనైనా కలిగి ఉండవలసిన బాధ్యత ఏమిటి అంటే, ఈ సంఘంలో చేర్చబడిన తర్వాత ఇప్పుడు నా బాధ్యత ఏంటి ప్రభువా? మేమందరం ఏక మనస్సులోనికి వచ్చుటకు నువ్వు నాకు అనుగ్రహించిన కృపావరం ఏంటో నాకు వెల్లడి చేయన్నటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలా ప్రత్యేకం అండి అది. అక్కడ ఉంది ఆ స్టేట్మెంట్. పర్సనల్గా వెళ్ళి అడగాలి ప్రియమైన వాళ్ళారు మనం, నా బాధ్యత ఏంటి ప్రభువా? నువ్వు నాకు అనుగ్రహించినటువంటి కృపావరం ఏంటి? ఏ పని ఏ బాధ్యత లేకుండా నువ్వు శరీరంలో నువ్వు నన్ను పెట్టలేదు, నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నా దేహంలో ఉన్న ఏ అవయవం కూడా ఏ పని లేకుండా నిష్ప్రయోజనంగా నా దేహంలో లేదు. దానికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక పని ఉన్నది, దాని ప్రకారం అది ఉంది, నిశ్చయంగా ఉందండి. సేమ్ అది మనకు అర్థమైతే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం కూడా అడగవలసింది ఏంటంటే, ఎందుకంటే నిశ్చయం అంటే కొన్నిసార్లు మీరు చూడండి కొంచెం అంటే ఈ పక్షవాతం పారాలసిస్ కండిషన్లో ఉన్న వాళ్ళతో మీరు చూడండి ఏమని చెప్తుంటామో తెలుసా అండి? వాళ్ళ దేహంలో ఒక అవయం కదిలేయడానికి మనం దేనికి పని చెప్పమని చెప్తాం? దేనికి పని చెప్పమని చెప్తాం? మైండ్కే పని చెప్పమని చెప్తాం. తలకు పని లేపాలని ప్రయత్నం చేయి. ఏమంటే మీరు చేతికి చేయని లేచి రమ్మని ఏం అడగటం లేదు. మీరు దేనికి పని చెప్తున్నారంటే తన నాడి వ్యవస్థకు, నర్వ్ సిస్టమ్ ఒకటి ఉంది తలలో, దానికి పని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. ఇప్పుడు మీరైనా నేనైనా వెళ్ళి అడగవలసింది ఎవరన్నా తెలుసా? శిరస్సును అడుగుదాం ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా అడగబద్దులో అండి, నా ఫంక్షన్ ఏంటి ప్రభువా? నా బాధ్యత ఏంటి? నా వంతు ఏంటి? ఎందుకంటే నువ్వు అందరి ప్రయోజన నిమిత్తం కొందరికి అనలేదు, నువ్వు ప్రతి వానికి పంచి ఇచ్చావంటున్నావు కదా, నాదేంటి? ఈ ఆలోచన మనకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. మనమందరం ఏక మనస్సులో ఎదుగుటకు నా వంతు నేను కృషి చేయటం లేదన్న రోజు మీకు నాకు అర్థమైపోద్ది ప్రియమైన వాళ్ళ. వెళ్ళి దేవుని అడుక్కోవాలి నేను. మీకు అర్థమవుతుందన్నమాట. సంఘము ఏక మనసులోనికి రాకుండా కనపడుతుంది అన్నప్పుడు అసలు నా వంతు ఏంటని మనకు అర్థమైనప్పుడు వెళ్ళి అడుగుతామండి, నాకు చెప్పు ప్రభా, ఏమిచ్చి ఉన్నావు, నాకు ఏమిచ్చి ఉన్నావు? మొదటిదండి మీ హృదయంలో నేను ఏం పెట్టాలనుకున్నానంటే, దయచేసి దేవుడు మీకు అనుగ్రహించిందని అడగండి. లేజీగా ఉండదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం నిజమండి కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, నా అవసరాన్ని బాగా అడుగుతున్నానండి దేవుణ్ణి. భౌతికంగా నాకు ఇరుగ్గా ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది, కొరతగా ఉన్నది, లోటుగా ఉన్నది, పొందేంత వరకు విడవక అడుగుతున్నాను. మరి ఎందుకు దేవుడు సంఘ ప్రయోజన నిమిత్తం అనుగ్రహించిన కొన్నిటిని అడగడం దగ్గర ఇంత సోమరితనము? చివరగా ఎప్పుడు అడిగి ఉండొచ్చు మనం? ఎప్పుడు అడిగి ఉండొచ్చు? నా వంతు ఏంటి ప్రభు సంఘంలో? నువ్వు నాకు అనుగ్రహించినటువంటి బాధ్యత ఏంటి? ఈ బాధ్యతను నేను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని ఏ శక్తి నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు? ఓకేనండి. సంఘంలో ప్రైమ్గా మీకు కనపడుతున్న వాటిని చూసి అవి వాళ్ళే అనుకొని మీరు అనుకుంటుండొచ్చు. ఐ అగ్రీ చేస్తాను ప్రియమైన వాళ్ళ. బోధించే ప్రైమ్గా కనపడుతున్నందుకు నాది, నడిపించేది కనపడుతున్నందుకు కాపరి గారిని, వాయించేటందుకు సహోదరులను, పాడేవాళ్ళని సహోదరులను మీరు చూస్తున్నా కానీ ఓకే అవి వాళ్ళకి అనుగ్రహింపబడినని మీరు రిలాక్స్ అవుతుండొచ్చు. కానీ మీ వంతు మీకు కూడా ఉన్నది కదా, చూపించమని అడగబద్దులం అంటే. అయ్యో అటెండెన్స్ కోసం కాదండి ఇక్కడ మన హాజరు. ఎందుకు చెప్పండి? హాజరు అంటే ఇక రేపటి నుంచి రావద్దన్నాడు కదా ఈ బ్రదర్, ఇక మానేస్తాను అని అనకండి ప్లీజ్. అందుకోసం కాదు నేను మాట్లాడుతుంది. మేమందరము ఏకంగా ఉండుటకు, ఏక మనసులోనికి వచ్చుటకు నా కృపావరం ఏంటో నాకు చెప్పు ప్రభువా. ఇది మీరు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకోవాల్సిన బద్దులండి. అయితే బాగా వినండి, ఈరోజు ఇక్కడితో కాదు, దీనికి సంబంధించిన ఒక 2 హెచ్చరికలు చెప్పి ముగించాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ.
ఈ సంఘంలో సమృద్ధిగా అనుగ్రహింపబడ్డాయి, మనకు కూడా ఇక్కడక్కడ కనబడుతున్నాయి. మీరు కూడా కొంత ప్రభువును వెంబడిస్తే మీకు కూడా తెలుస్తుందండి, ఓ ఇదా దేవుడు నన్ను పెట్టినటువంటి, నాకు అనుగ్రహించినటువంటి బాధ్యత, నా కృపావరము, అది మీకు తెలుస్తుంది. అయితే బాగా వినండి, ఆ అనుగ్రహింపబడినటువంటి కృపావరమును ఏ ఉద్దేశంతో వాడాలనుకుంటున్నాం అనేది తెలియాలండి బైబిల్తో. ఎందుకంటే 2 సందర్భాలు ఉన్నాయి. మొదటిది మనం వాక్యపట్నంగా చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలోనికి రండి ప్లీజ్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి మీరు వస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అని అంటే, ప్రభు రాకడ సూచనలు చెప్పిన తర్వాత అదే సందర్భంలో 4 ఉపమానాలు చెప్పడం జరిగింది. 4ట్లో 3వ ఉపమానం గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఉపమానం అండి పైన ఉన్నటువంటి హెడ్డింగ్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసి చూసామనుకోండి ఎక్కడ పడితే అక్కడ కలుపుతాం ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఇది కొందరికే వర్తిస్తుందా ఉన్న సెక్షన్లోకి వెళ్ళిపోద్దండి. అసలు దానికున్న హెడ్డింగ్ ఏంటో తెలుసా? ఒక విధంగా హెడ్ టైటిల్ ఏం కనపడుతుంది అక్కడ అంటే, మీరు ఇంగ్లీష్ వెర్షన్లో చూడొద్దు ప్లీజ్, ఎందుకంటే అక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, అయితే 14వ వాక్యం చూడండి, పరలోక రాజ్యము. ఇది కీవర్డ్ అండి. సంఘమును గురించే మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈ ఉపమానాల్లో అన్నిట్లో కనపడేది సంఘమేనండి. ఈ సంఘమును గురించి స్థిరముగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడు అని అంటే, యజమానుడుగా ఉండి మనల్ని అందరినీ పనివాళ్ళుగా భావించి దగ్గరికి పిలిచాడట. దగ్గరికి పిలిచి ఏం చేశాడట అంటే, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 అంటే ఏం కూడా ఇవ్వకుండా ఇంకోటి ఉండొచ్చు అని మీరు అనుకోవద్దు ప్లీజ్. నీకు అలా ఎవరిని వదిలిపెట్టలేదండి. పోనీ ఇలా చెప్పనా, యజమానుడు ఉన్నాడు, ఆయన దగ్గర 3 పనులు ఉన్నారు, 3కి 3 వంతులు ఇచ్చేసాడండి, అయిపోయింది. ఎవరిని విడిచిపెట్టడం లేదు ఆయన. అప్పగించే విషయంలో, నిశ్చయంగా అప్పగించే విషయంలో ఎవరిని విడిచిపెట్టలేదండి. ప్రతి ఒక్కరిని వారిని ఎరిగి ప్రియమైన వాళ్ళరా, ఎవరెవరికి ఏది అవసరమో దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నా తల ఎప్పుడు కూడా అండి, నా బొటన వేలు చేసే పని నా చిటికన వేలుకి చెప్పదండి. చెబుతుందా? నెవర్. ఒకవేళ బై ఛాన్స్ అవకాశం ఉండి నేనేమన్నా ట్రై చేసినా వెంటనే, అంటే నేను ఇన్ ద సెన్స్ ఒకవేళ బొటన వేలుతో చేసే చిటికన వేలుతో చేయలేనా అని చేసినా కూడా వెంటనే మళ్ళీ ఇంకొక సైన్ చెప్తుంది, దీనివల్ల అవ్వదు, ఏ పని దాన్ని చేయాలి, వెంటనే బొటన వేలును పురుగులుపుతుందండి. నో సిస్టమ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, అందరేం బొటన వేళ్ళు కాదు, అలానే అందరూ చిటికన వేలు అంతకన్నా కాదు ప్రియమైన వాళ్ళారా. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం గడిచింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, చాలా విచిత్రమైన సందర్భం ప్రియమైన వాళ్ళారా. ఇద్దరేమో ఇచ్చిన దాన్ని వృద్ధి చేసి ఉన్నారు. ఒకడేం చేసి ఉన్నాడు అని అంటే, నా వల్ల ఇంకొకడు ప్రయోజనం పొందడం ఏంటి? మూడో వ్యక్తిత్వం ఏంటో తెలుసా? నా వలన ఇంకొకడు ప్రయోజనం పొందడం ఏంటి? సో ఏం చేస్తాను, ప్రయోజనం నాకుండొద్దు, ఇంకొకడు కూడా ఉండొద్దు, తీసుకెళ్ళి పాతి పెడతాను. అదే చేశాడండి. ప్రభు ఏమన్నాడు, అందరి ప్రయోజన నిమిత్తము అందరికీ ఒక్కొక్కటి పంచి ఇచ్చుచున్నాడు ఆయన. కానీ విచిత్రం ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అది పొందుకున్న, ఆ తలాంతును పొందుకున్న ఒక విశ్వాసి ఎలా ఆలోచించాడు అని అంటే, నా వల్ల ఇంకొకడేంటి బెనిఫిట్ పొందేది? ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా మన ఆలోచన? ఒకవేళ దేవుడే మనకు ఒక తలాంతునిచ్చి నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని మనం సద్వినియోగపరుస్తున్నాం ప్రభు మహిమకు? మనం కూడా ఈ వ్యక్తి వల్ల ఆలోచిస్తున్నామా? నా వలన ఇంకొకడు ప్రయోజనం పొందడం ఏంటి? ఈరోజు ఈ ఆలోచన మనకు ఉండాలండి. అత్యంత ప్రమాదకరమైనది కూడా ప్రియమైన వాళ్ళారు. ఇది చిన్నదేం కాదండి, చిన్నది అసలే కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ ఒకడు లోపల ఉండడానికి, లేకపోతే ఆ ఒక్కడే మనమే అయితే, నేనే అయితే, నేను ఈ లోపల ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మిగిలిన మీరందరూ. అది నిశ్చయంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. నా వల్లే మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఆ మాటని. ఈరోజు మీరు ఇందులో ఉన్నామంటే అది మన ఒక్కరిది కాదు ప్రియమే. వీరందరి ప్రయోజనం వల్ల నేను లాభం పొందుతున్నాను. నా మేరకు నేను చేసిన నా ప్రయోజనం బట్టి మీరు కూడా లాభం పొందుతున్నారు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ప్రయోజనం పొందకుండా ఎవ్వరం కూడా లేము ఇంకొకరితో. కానీ ఈ వ్యక్తి ఏమనుకున్నాడట అంటే, నా వల్ల ఇంకొకటి లాభపడతాడంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఈ విషయంలో పౌలు గారిని తప్ప ఇంకెవరిని చెప్పడానికి నా మనసు పురుకొల్పబడటం లేదు ప్రియమైన వాళ్ళ. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి ఆయన గురించి చదువుతుంటే. ఎక్కడ నేను షాక్ గురవుతుంటాను అంటే, మీరు ఏ చర్చ్కి రాసినా చూడండి, ఆయన దారిద్ర్యంలో ఉంటాడండి. మీరు సంపన్న స్థితిలో ఉండాలి, మంచి ఐశ్వర్యవంతులుగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని కొన్ని సంఘాలకు రాస్తుంటాడు ప్రియమైన వాళ్ళ. కొన్ని సంఘాల్లో ఉండి ఆకలికి
పోషణకి ఇబ్బంది పడుతూ ఆయన ఉంటాడు. కానీ కొన్ని సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నిశ్చయంగా దేవుడు మీకు తోడుగా ఉండి మీ సంరక్షణ చూసుకోవాలి, మీ పోషణ చూసుకోవాలని మానక మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అంటుంటాడు. నిజంగా ఎన్ని విషయాలు కనపడుతుంటాయంటేనండి, ఒకవైపు ఆయనకు అవసరం ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే సువార్త పని నిమిత్తం సమస్తమును వదులుకొని సాగుతున్నాడు. దినములు ముందుకెళ్తున్న తర్వాత ఆయనకు చాలా అవసరాలు ఉన్నాయి. జీతం పుచ్చుకొనుటకు అర్హుడు ఆయన, కానీ ఆయన నేను ఉచితంగా ప్రకటిస్తున్నాను అంటుంటాడు. రెండో వైపు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడ మీకు భారం కాకూడదనో, లేకపోతే ఒక తండ్రిగా నేను నా పిల్లలకు సమకూర్చవలసిన వాటిని సమకూర్చకుండా మిగిలిపోతానేమో అని నేను ఏం చేస్తున్నానంటే, రాత్రింబగళ్ళు నా చేతులతో కష్టపడి మీకు భారంగా నేను ఉండదలుచుకోకుండా మీకే మేలు చేసి తిని కదా. సరిగ్గా వాడిన సేవకుడు ప్రియమైన వారు తన తలాంతును, ఆయన ఎక్కడ కూడా నా తలాంతును బట్టి ఇంకొకడు లాభపడ్డం ఏంటి అని అస్సలు అనుకోలేదండి. ఛాలెంజ్ తీసుకొని ఒకసారి చదివి చూడండి ఆయన గురించి. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ అండి, నిజము. ఈ మధ్యకాలంలో ఆయన గురించి చదివి నేను నేర్చుకున్న మాట ఏమిటి అంటే, దేవుడు ఆయనకు అనుగ్రహించిన తలాంతు ఇంకొకటి ప్రయోజన నిమిత్తం నేను ఎందుకు వాడాలని అనుకున్న వ్యక్తి కాదు ఆయన. ఒక విశ్వాసి అంతకన్నా కాదు ఆయన. అలాంటి విశ్వాసి కాదు ఆయన. ఎలాంటి విశ్వాసి అని అంటే, ప్రభువా నువ్వు 5 ఇచ్చింది కదా, ఇదిగో మరొక 5, ఇదిగో మరొక 5. ఏమంటే ఇక్కడ సంపాదించుకున్న మరొక 5 తలాంతులు ఏంటి అని నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిందండి, మిగిలిన సహోదరులు ప్రియమైన వాళ్ళరా, నిజమండి. ఒక ప్రయోజన నిమిత్తము నేను నా బాధ్యత చొప్పున నా తలాంతును సద్వినియోగపరుచుకున్నందుకు నాకేం దొరికిందంటే సంఘం దొరికింది. సంఘంలో మిగిలిన సహోదరులు దొరికారు కదండి, ఆ తలాంతులు కూడా నావే. కాదనడానికి ఎవరు ఒక దేహం అయినప్పుడు కుడి చేతికేనండి, ఎడం చేతికేనంటున్నా, అవసరం వచ్చినప్పుడు 2 కలిసి ఎంత బలంగా పనిచేస్తామో తెలియదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అయ్యో చాలా ఆనందపడ్డానండి. ఇంకొక వైపు ఏమనిపించిందంటే, నిశ్చయంగా ఇప్పటి నుంచి ఒక బలమైన ఆలోచనతో ఉంటాను. సంఘము ఏక మనసులో ఉండుటకు నేను నా కృపావరం చొప్పున పనిచేయాలంతే. ఇంకా మొదటిది నాకేముందని ఇక్కడేమి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టకండి ప్లీజ్. నేను మీతో ఏం చెప్పి ఉన్నాను, అది ప్రత్యేకము. మీరు పోయి శిరస్సును అడగబద్దులు. నిశ్చయముగా మీరు నా చిత్తానుసారంగా నన్ను ఏమడిగినను నేను మీకు చేతును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో తాను కోరుకోవలసిన మార్గమును ఆయన నిశ్చయముగా వారికి తెలియజేయనన్నాడు. 25 మనం చదువుతున్నప్పుడు అదే ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో తాను కోరుకోవలసిన మార్గమును ఆయన నిశ్చయముగా వారికి తెలియజేయను. దేవుని మార్గం ఏమిటి అనంటే, సంఘము ఏక మనసులోనికి వచ్చుట. ఇది మనకు అర్థమైతే దేవుని ఎడల భయము భక్తితో వెళ్ళి అడుగుదాం ప్రియమైన వాళ్ళారా. ప్రభువా, సంఘము ఏక మనసులోనికి వచ్చుటకు నాకు పంచి ఇచ్చిన నా కృపావరం ఏంటి, దాన్ని నేను ఏ విధంగా వాడుతున్నాను, దీనివల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారని దాచిపెట్టుకుంటున్నావా? ఉంటాయిలేండి, నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. పాడ్డానుకో, వాక్యం బోధించడానికో పిలిస్తే పోని దినాలు కనబడుతుంటాయండి. ఫీలింగ్ ఏంటన్నమాట, ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఇంత మంచి మధురమైన గానంతో ఈ చిన్న సంఘంలో పాడడం ఏంటి, లేకపోతే ఎవరు లేనప్పుడు పాడడం ఏంటి, లేకపోతే సరైన పొగడతారని చోట పాడడం ఏంటి, లేకపోతే జనమే ఎక్కువ కనపడని దగ్గర ప్రసంగం చెప్పడం ఏంటి, లేకపోతే ఇంకా సమ్ XYZ అండి, ఏదో ఒకటి అయి ఉండొచ్చు, నాకు చెప్పడం రావటం లేదు. కానీ ఆ ఆలోచన కారణం ఏంటో తెలుసా? నా వలన ఇంకొకడు ప్రయోజనం పొందుకోవాల్సిన అవసరం ఏంటి? మరి ఏం చేస్తాను? వెళ్ళి దీన్ని పాతి పెడతాను అవసరం అయితే. దట్ మీన్స్ ఏంటి? నాకు ఏది లేదని చూపించుకోవడం, అంతేనండి. అర్థమైంది కదా? పాతి పెట్టుట అంటే ఏంటి? మనం ఎందుకున్నా మనకు తెలుస్తున్నా దాన్ని ముందుకు రాకపోవట. ఓకే, ఇక రేపటి నుంచి ఇక మాకు ఏదో వచ్చినా కూడా సంఘంలో చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కావచ్చు అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు 2వ సెక్షన్ చూద్దాం. ఇదే తలాంత విషయంలో 2వ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మీరు చూడగలిగితే కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనికి రండి. ఒకరేమో నా వల్ల ఇంకొకటి ప్రయోజనం పొందుకోవద్దన్నటువంటి స్థితి అయితే, 2వ స్థితి ఏముందో మీరు చూడగలిగితే కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం. మనకున్న మొత్తం బైబిల్ అంతట్లో ఈ చోచం ముందుకొచ్చి కనబడుతుందండి. దేవుడు అనుగ్రహించిన కృపావరములను అన్నీ కలిగి ఉన్నట్టుగా ఉన్న సంఘము. అన్నీ ఉంటే ఎంతో ఐకమత్యం రావాలి కదా. కానీ విచిత్రం ఏం జరిగిందంటే, ఎంతో విరోధం కనపడిందండి ఈ సంఘంలో. అదేంటో తెలియదు నాకు కూడా, ఇది ఎలా సాధ్యం ప్రభువా? ఎందుకంటే ఏ చర్చ్తో చెప్పలేదండి. గతంలో మీతో అన్నాను కదా, నేను కేఫా వాడను, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, క్రీస్తు వాడను. అయ్యో, ఏ చర్చ్తో నన్ను అన్నాడా? లేదు. అసలు ప్రభువు కృపావరమును అనుగ్రహించిన విధి ఏంటి మీరు చూడండి.
ఈ సంఘంలో కనపడుతున్నటువంటి ప్రతిఫలం మీరు చూడండి. ప్రభు ఏమో సంఘమంతా ఏకత్వంలో కనపడడానికి అనుగ్రహించాడు. అందరి ప్రయోజన నిమిత్తము ఒక్కొక్కరికి పంచి ఇచ్చుచు జరిగించుచున్నాడు ఒక దగ్గరికి రావాలని. కానీ ఏం జరిగిందంటే అన్నీ పొందుకున్నారు, కానీ విచిత్రంగా వీళ్ళ నుంచి బయటకు వచ్చేసింది ఏంటంటే అల్లరి, గొడవలు, గోలలండి. ఏం జరిగింది అని అంటే ప్రతి వాడు తన కృపావరమును తన గుర్తింపు కొరకు వాడుకొనుట కనపడుతుంది ఈ చర్చ్లో. ఈ రెండు సమస్యలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఒకటేమో పాతి పెట్టేవాడు, రెండవడం పైకి తెచ్చుకొని బలముగా చూపించుకునేవాడు. రెండు ప్రమాదకరమేనండి. విచిత్రం ఏమిటో తెలుసా, ఈ రెండిటిలో దేవుని నడిపింపు లేదు ప్రియమైన వాళ్ళారా. అది సమస్య ఇక్కడ. ఈ రెండిటిలో కూడా దేవుని నడిపింపు లేదు. ఈ రెండిటిలో కూడా ఏం కనపడుతుందంటే తన స్వశక్తితో తనకు అనుగ్రహించినటువంటి కృపావరమును నిర్వర్తించుకొనుట, హ్యాండిల్ చేయడం కనపడుతుందండి. ఒకలేమనుకున్నారో తెలుసా, నాకు అనుగ్రహింపబడింది కనుక నేనేమేం చేసుకుంటాను, సో ఇప్పుడు ఏంటి తీసుకెళ్ళి పాతి పెడతాను అనుకున్నాడు ఒక ఆయన. దీనివల్ల నాకు రావద్దు లాభం, ఇది అంటారు కదండి, తాను జడింది కూర్చొని మొత్తాన్ని జడగొట్టింది అన్నట్టు. అదే మనస్తత్వం. అది ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటి, ఇది నాది, నాకు అనుగ్రహింపబడింది, సో నేను ఏమైనా చేయగలను అంటే నేను దేనికైనా వాడుకుంటాను. ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే చేసిందండి, నాకేం ప్రాబ్లం, నేను నాకు నచ్చింది చేసుకుంటా. కనపడతలేదు అనుకుంటున్నారండి ఈరోజు ఇది విశ్వాసుల మధ్య. అయ్యో బహుబలంగా ఉందండి. బైబిల్లో వేరే నిదర్శనము 14వ అధ్యాయం అదే రాశాడు ప్రియమైన వాళ్ళ. ముందే ఈ సమస్యను నేరుగా ఇది చేయొద్దని రాసి ఉంటేనండి ఈరోజు సోకాల్డ్ చర్చ్గా మనకు వచ్చినటువంటి వ్యక్తిత్వం వచ్చేది కృపావరముల పట్ల. సో ఎవరైనా టక్కున జంప్ అయ్యండి. నేను కూడా జంప్ అయ్యాను, 9 ఏళ్ళు ఆ జంపింగ్లోనే ఉండే. జంప్ అయ్యి నేనేమనుకున్నాను, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి కనుక అసలు కృపావరముల మీద అభిప్రాయం మార్చుకుంటే సరిపోతుంది అనుకున్నాను. వాటికి సీల్ చేశాను, పక్కకేసానండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించున్నాడంటే ముందు అవసరం చెప్పాడండి, ఎంతో ప్రాముఖ్యమో చెప్పాడు, ఆ తర్వాతనే సమస్యకు పరిష్కారం చెప్పాడు. 14వ అధ్యాయంలో ఏం కనపడుతుంది, మీరు స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు అనుకోండి, చాలా అవసరం అని చెప్తాడండి. ముగింపులో ఏం చేస్తాడంటే మీ సమస్య ఎంత క్రిటికల్గా మీరు చేసుకున్నారు మీకు అర్థమవుతుందా అని చాలా గద్దిస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఆ రెండు భాగాలు చూసుకొని ముగించేద్దాం. ముందు స్టార్టింగ్ మీరు చూడగలిగితే కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 14వ అధ్యాయం మీరు చూడండి 2 నుంచి మీరు చూడగలిగితే మొదటి నుంచి చదువుదాం. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 3వ వాక్యం చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొను కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. టోటల్గా ఏం చెప్తున్నాడంటే కృపావరముల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, భాషలను ప్రవచించడం రెండింటిని తీసుకొని మాట్లాడుతున్నాను. ఈ రెండింటి మధ్య ఏదో డిబేట్ ఉందని మీరు అనుకోద్దు ప్లీజ్. డిబేట్ గురించి కాదండి ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది. భాష కలిగి ఉన్నవాడు ఆయనకు అనుగ్రహింపబడిన కృపావరం చొప్పున తాను చేకూర్చవలసిన ప్రయోజనం ఏ మేరకు అది కలగజేస్తున్నాడు, ఆటంకపరచకండి. అలానే ప్రవచించేవాడు కూడా తనకు అనుగ్రహింపబడాల్సిన కృపా పరిధి మేరకు అతను కూడా ఏం చేస్తున్నాడంటే క్షమాభివృద్ధి కలుగుటకు ప్రవచించుచున్నాడు. ఇతని పని ఇతన్ని చేయనియండి. అలానే ఈ రెండింటి మధ్య తగువ పెట్టుకొని ఏది లేదని కొట్టేసుకోకండి. ప్రీవియస్ 9 years నాది అదే. కానీ ఎంత ఇంపార్టెంట్ రాస్తున్నాడు చూస్తున్నారు. 3వ వాక్యం మీరు చూస్తే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు సంఘమునకు ఈ 3 కలుగుటకు దేవుడు కృపావరములను నియమించి ఉన్నాడు. మళ్ళీ వినండి ప్రియమైన, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగుటకు సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు కృపావరములను నియమించి ఉన్నాడు. ఎందుకంటే సంఘమంతయు క్రీస్తులో ఏకత్వంలోనికి రావాలి ప్రియమైన వాళ్ళారా. మీతో అన్నాను కదా, ఇన్ని విరుద్ధ ఆలోచనతో ఇంత విరుద్ధమైనటువంటి స్థితిగతులతో మనం అనుకుంటే సంఘంలో ఏకమనసుతో ఉండలేమండి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎందుకు క్రియ చేస్తే తప్ప. క్రియ చేయడం అంటే తీసుకెళ్ళి ఆయన పక్కన నన్ను కుర్చీలో కూర్చోబెడతాడు, అది కాదండి ఏకత్వం అంటే. ఆయన ఎందు చేయవలసిన కృపావరమును జరిగిస్తూ నా ఎందు చేయవలసిన కృపావరం ఇవన్నీ జరిగించుటను బట్టి కదా సంఘములో ఒక కార్యసిద్ధి కనపడేది. మీరు చెప్పండి, 2 మనుషులు ఏక మనసుతో ఉన్నారన్నది ఎక్కడ చూస్తారు చెప్పండి? ఎక్కడ చూస్తారు? భుజాల మీద చేతులు వేసుకొని తిరిగితే అనుకుంటున్నారా? నెవ్వర్ అండి. ఒక ఆలోచనను ఒక పనిని సిద్ధపడి జరిగిస్తున్నప్పుడు కనపడుతుంది, అంతే. మిగిలిందంతా డిస్ప్లేనే అండి.
మనకు తెలుసు కదా ఏం జరుగుద్దో బయట, అంతే తిరుగుతున్నట్టుగానే ఉంటామండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళ అన్నదమ్ములు ఎంత థిక్ అండ్ డియర్ అనుకుంటాం. వస్తుందిలేండి, వాళ్ళ మధ్య కూడా ఒక ఆలోచన వస్తుంది, ఒక నిర్ణయం అప్పుడు కనపడుతుంది ప్రియమైన వాళ్ళ బంధంలో ఉన్న ఫేవికాలంతో. అంతే కదా, ఆ దృఢత్వం అప్పుడే తెలుస్తుందండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏక మనసులో నిలబెడుతున్నాడంటే, ఆదివారం టైం 9, 8 అనగానే వచ్చి ఎవరి చీరలో వాళ్ళని కూర్చొని అప్పటి వరకు ఏమాత్రం కూడా కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఏ దుర్భాషలు ఆడకుండా ఆమె అనగానే హ్యాపీగా డిస్పర్స్ అయిపోతే ఏక మనసా కాదు ప్రియమైన వాళ్ళ. సంఘమంతా వారి వారి కృపా పరిధి మేరకు పనిచేస్తున్నప్పుడు ఒకదాన్ని కల్పించుకున్నప్పుడు కదని కనపడేది. అది మన వల్ల అవ్వదండి, పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అందుకోసం ఆయన అంటున్నాడు, మీరు వీటిని ఆటంకపరచకండి, క్షేమాభివృద్ధికి, హెచ్చరికకు, ఆదరణకు నేను అన్ని జరిగిస్తున్నాను. ఇంపార్టెన్స్ చెప్పాడండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ చెప్పి ఈ చాప్టర్ని అలాగే ముందు తీసుకెళ్ళి ఇక కన్క్లూజన్లో ఏం రాస్తున్నాడంటే, వాళ్ళలో ఉన్న అత్యంత సమస్యను రాస్తున్నాడు. సమస్య ఏమిటి అని అంటే, పొందుకొని పొందుకున్నారు కానీ గుర్తింపుకు వాడుకోవడం మొదలుపెట్టారండి దేవుడు అనుగ్రహించిన కృపావరములను. బాగా బాధేసింది ఏంటో తెలుసా, నేను లేక బాధపడుతున్నాను అనుకున్నాను, ఉన్నోడేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనిపించింది. సమస్య మీకు అర్థమవుతుందా? అవి ఉంటే బాగుండు అని ఇంత ఆరాటపడుతూ ఇంత కోరుకుంటున్నాను దేవా. ఉన్నోళ్ళేంటి ఇలా ఉన్నారు, ఉన్నోళ్ళేంటి ఇలా ఉన్నారు. ఈ ఉన్నవారు ఏమనుకున్నారు అని అంటే, అయితే నా వల్ల ఇంకొకటి ప్రయోజనం ముందుకు వద్దు అనుకుంటున్నారండి, లేకపోతే నాకు గుర్తింపు రావాలనుకుంటున్నారు. అదే జరిగింది ప్రియమైన వాళ్ళు. ఏం జరిగిందటంటే, మీరు 26 నుంచి చూడగలిగితే క్లియర్గా మీకు కనపడుతుందండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది ఏంటండి ఇది? ఈ క్వశ్చన్ మార్క్ అర్థం ఏంటి? అసలు మీలో ఏం జరుగుతుంది? నేను ఏమొచ్చి సాక్ష్యం ఇవ్వాలి మీతో? దేవుడు మీ యందు కార్యం చేస్తున్నాడని సాక్ష్యం ఇవ్వనా? దేవుడు మిమ్మల్ని విడిచిపోయి వెళ్ళిపోయాడన్నటువంటి సాక్ష్యం ఇవ్వనా? ఏమి ఇవ్వగలను మీతో? అసలు ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, ఆ తర్వాత మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి. ఇంటెన్షన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ప్రతిదీ క్షేమాభివృద్ధి కలుగుటకు నేను కోరుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇవి కోరుకోకపోతేనండి, బాగా వినండి, మనం లోటుగానే ఉన్నాం. దేహంలో ఒక పని చేయని అవయవంగానే మిగిలిపోతాం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇవి కోరుకోకపోతే, ఇవి కలిగి ఉండకపోతే దేహంలో పని చేయని అవయవంగానే ఉండిపోతాం మనము. ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇవ్వదండి. పని చేయని ఒక అవయవం మీ దేహంలో ఉంటే మీకు ఆనందాన్ని ఇవ్వదు నిశ్చయంగా. పతిగా మరింత బాధనిస్తుంది ప్రియమైన వాళ్ళారా. సంఘం పట్ల శిరస్సు కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నదండి. మరెవరో కాదు, ప్రభువు అదే పరిస్థితిలో ఉన్నారు. ఉపయోగపడకుండా, నిష్ప్రయోజనముగా, నిరుపయోగంగా చాలా అవయవములు కనపడుతున్నాయి ప్రభువుకి. బాధ కలుగుతుంది ఆయనకు, మరవద్దు మీరు ప్లీజ్. ఈ చర్చ్ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. అప్పుడు అంటున్నమాట, ఆయనను సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుడికే జరగనియండి. 27 భాషతో ఎవడైనాను మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3 మించకుండా వంతుల చొప్పున మాట్లాడండి. ఒకడు అర్థం చెప్పవలను మాట్లాడిన దానికి, అర్థం చెప్పువాడు లేని ఎడల సంఘంలో భాషతో మాట్లాడేవాడు సైలెంట్గా ఉంటే బెటర్. ఎందుకు? ఇప్పుడు నీ ఫంక్షనింగ్ కోరుకోవట్లేదు నేను, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నీ ఫంక్షన్ కోరుకోవాలంటే నీకు ఇంకొకరిని అపాయింట్ చేసి పెట్టాను, అతనే లేడు. ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేసినా దాన్ని తుది మెరుగు దిద్దడానికి ఒక వ్యక్తి లేడు కనుక నువ్వు చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఇన్కంప్లీట్గా వదిలేస్తావు. మీరు అలా చెప్పిన పనంతా చక్కబరుస్తున్నారండి. మీరు ఉదాహరణకి ఇల్లే ఉందనుకోండి, ఫ్లోరింగ్ ఒకరికి, సెంటరింగ్ ఒకరికి, ఫర్నిచర్ ఒకరికి, పెయింటింగ్ ఒకరికి, అన్నీ అప్పగిస్తారండి వేరు. ఇవన్నీ కంప్లీట్ అయితేనే ఇంటికి ఉన్న బ్యూటీ కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. సీరియస్గా ఏదో అయింది, కార్పెంటర్ మానేసాడండి. మీరు చెప్పండి, ఇల్లు ఓపెనింగ్ పెట్టండి, ఎలా ఉంటుందో తెలుసా ఎక్స్పీరియన్స్? నవ్వొస్తుందండి మనకి. అయ్యో, ఎలాంటి పరిస్థితుల మధ్య హౌస్ ఓపెనింగ్ చేసుకున్నాం. మన ఒక ఇన్స్టెంట్లో సంకాఫర్ గారు కూడా చెప్తున్నాం, చాలా నవ్వు వచ్చింది. ఇక ఏం చేయాలన్నది లేక బాత్రూమ్ కట్టను గడు వాడుకున్నాం. ఓ డోర్ పెట్టేటోడు లేడు, బతలాడంగా రాత్రి వచ్చి ఆ గంట సేపు ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఎంత ఇబ్బంది ఉండే. నిజమే. ఒకవేళ అండి చేయవలసిన వాడు దాన్ని తుది మెరుగు లేకపోతే దాన్ని ఫినిషింగ్ చేసేవాడు లేకపోతే ఏమంటాడంటే ఇన్కంప్లీట్గా వదిలేకు, అవసరమైతే మొదలు పెట్టకుండా అదే చెప్తున్నాడండి ప్రభు అక్కడ. కానీ మొదలు పెట్టాలన్న ఆరాటం ఎందుకు ఇతనికి అంటే, ఇప్పుడు నాది నేను చూపించుకోవాలి. ఇప్పుడు ఈరోజు రావాల్సిన రిప్యుటేషన్, ఈరోజు రావాల్సిన గుర్తింపు నాకు రాకపోతే ఎలా?
కృపావరములు ఉన్నవి అందుకు కాదు ప్రియమైన వారలారా. ఈరోజు పైకి వచ్చి కనపరుచుకొనుటకు, ఆధిక్యతను సంపాదించుకొనుటకు కాదు కృపావరములు. సంఘమునకు నా కృపావరము ఈ దినము ఏ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. మన్నించండి ఈ మాట అంటున్నందుకు ఒకవేళ ఎవరికైనా వ్యక్తిగతంగా తగిలితే. ఈరోజు నేను దేవునికి సమర్పించేటువంటి ఒక పాటో, ఒక ప్రార్థనో, ఒక కానుకో, ఒక బోధో, లేకపోతే ఒక ఆదరణను క్షేమాభివృద్ధి కలిగించేది కాదని ఒకవేళ మీతో దేవుడు ఏ రూపైనా మాట్లాడితే మీరు ఆ దినము సైలెంట్గా ఉండడం చాలా ప్రయోజనం ప్రియమైన వాళ్ళారా. కోరుకోవటం లేదు ప్రభు, దాన్ని ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలా కనిపెట్టుకొని ప్రభువులో సాగడం అనేది గొప్ప సవాలే ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం మీతో అన్నాను కదా, మన తలాంతును మన చేతిలోనికి తీసుకోగలిగి ఉన్నామండి. ఓకే, వేరే వారి గురించి ఎందుకు, నా గురించి మాట్లాడుకుంటాను. ప్రియమే, బోధించగలిగే కొంచెం సామర్థ్యము దొరికినది. చదువుతున్నాను, డే అండ్ నైట్ మెడిటేషను, వినడము, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఎంతో కొంత ఒక మేరకు ఒక అరగంటో గంటో మాట్లాడగలిగేటువంటి తెలివి దొరికింది. ఇప్పుడు నేను కనిపెట్టుకోవాల్సిన జాగ్రత్త నాకేమిటి అని అంటే, ఈరోజు నా ఉపదేశం సంఘమునకు ప్రయోజనం చేకూర్చేదా, లేకపోతే నాకు గుర్తింపునిచ్చేదా. ఇప్పుడు సీరియస్గా ఉండి ఎవ్రీ సండే నేను టీచ్ చేస్తున్నాను, ఇంకా ఈ సండే టీచ్ చేయకపోతే చర్చ్లో నా గురించి ఏం మాట్లాడుకుంటారు వారంతా. ఈ అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఏంటి? ఒకవేళ అవకాశం నాది కాదని ఒకవేళ సంఘ కాపరి గారన్నా, లేదన్నా నేనే మాట్లాడతానన్న డిబేట్ అన్నది, ఒకసారి మిమ్మల్ని మీ పరిస్థితులు పెట్టుకొని ఆలోచించండి. ఈ చర్చ్లో అదే ఉందండి. ప్రాబ్లం ఏంటో తెలుసా? సైలెంట్గా ఉండవలసిన ప్లేస్లో సౌండ్ చేయడం మొదలుపెట్టారండి. అయ్యో, సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకి ఇవన్నీ ఉంటాయి, మీరేంటి గొడవకు కారణం చేశారు వీటన్నిటిని. పైగా ఏం క్లెయిమ్ చేసుకున్నారట? మా స్పిరిట్స్ మా కంట్రోల్లో లేవని చెప్పుకుంటున్నారటండి వాళ్ళు చర్చ్లో. దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ మమ్మల్ని తొందర పెడుతుంది. ఇప్పుడు మేమేంటి, ఇగో మమ్మల్ని త్వర పెడుతుంది కనుక అంతే, మమ్మల్ని కనపరుచుకోవాలి. అప్పుడు అన్నాడు, మీరు మర్చిపోయారా, మనకు తెలిసిన ప్రవక్తల ఆత్మలు వారి ఆధీనంలో ఉన్నాయి. నిజమండి, ప్రవక్తల జీవితాలు చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అవకాశం ఉండి కూడా చేతిలోకి తీసుకొని వారండి, తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నిశ్చయంగా, అంటే మిరాకిల్స్ చేసిన కాంటెక్స్ట్లు కనపడుతుంటాయి ప్రియమైన. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆకాశం నుండి అగ్నిని దింపాడు ప్రియమైన వాళ్ళ ఏలియా. అదే అగ్ని యెజబెల్ మీద దింపడం క్షణం పని ఆయనకి. నిజం, ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. నేను కోరుకోలేదు ఏలియా 5 నుంచి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత విచిత్రం తెలుసా? ఎలీషా గారి గురించి కూడా చదువుతున్నప్పుడు చనిపోయిన ఒక బిడ్డను లేపడం కనపడుతుందండి. నిజంగా ఆయన బోడివాడు అనగానే ఎలుగుబంట్లను కమాండ్ చేస్తాడు, వచ్చేయండి అనగానే పిల్లల మీద వచ్చి పడతాయండి. పోయిన గొడ్డల్ని దొరికిస్తారు. కొన్ని చూస్తుంటే ఎంత అద్భుతాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళ. అలాంటి ఆధీనం, అంటే అలాంటి పవర్స్ ఉన్న వాళ్ళు ఎలా కనపడుతుంటారు అని అంటే అంటుంటాం కదా, ఇక గిరి దాటలేదండి దేవుని దగ్గర నుంచి. వారు ఏం కోరుకున్నారు అంటే, ఒక ప్రవక్తగా ఇశ్రాయేల్ సమాజమునకు మేము చేకూర్చవలసిన ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నన్ను తిరస్కరిస్తున్నావు రాజా నువ్వు ఎందుకంటే అలాంటి సందర్భాలు ఎదురయ్యాయండి. వారిని కాదన్నారు రాజులు. ప్రవక్తగా ఒప్పుకోలేదు, నువ్వు ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు నేనేంటో ప్రూవ్ చేస్తాను. అందుకోసం లేరండి వాళ్ళు. అసలు వారు ఎలా కనపడ్డారు అని అంటే, దేవుడు పంచి ఇచ్చినటువంటి వారి కృపావరములను దేవుడి క్షేమాభివృద్ధి అంటే ఎందు నిమిత్తం ఏర్పాటు చేశాడో అవి జరిగించడంలో నిర్దిష్టంగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. రైట్, కన్క్లూజన్లో నేను చెప్పి ముగించే మాటలు ఏమిటి అని అంటే, జాగ్రత్తగా వినండి, బాగా జాగ్రత్తగా వినండి. సంఘము ఏకత్వంలోనికి వచ్చుటకు దేవుడు మనందరికీ తన పరిధి చొప్పున మనకు తన బాధ్యతను, లేకపోతే తన శక్తిని, తన తలాంతును, తన కృపావరమును అనుగ్రహించి ఉన్నాడు. నిశ్చయము ఇది. అలా అనుగ్రహించలేదు అంటే లేఖనం తప్పు ప్రియమైన వాళ్ళారా. ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచున్నాడు అంతే. నిష్ప్రయోజనంగా ఎవరిని పెట్టుకోలేదు ఆయన, నిష్ప్రయోజనంగా ఎవరిని పెట్టుకోలేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, సారీ. ఫిలెమోను మీకు తెలుసు కదా, బైబిల్లో ఒక లెటర్ ఉంటుంది. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలెమోను అనే వ్యక్తికి రాశారు. కానీ విచిత్రం ఏంటంటే, ఈయన గురించి రాసుకున్నాయన కాదు, పంపిస్తున్న ఆయన గురించి కూడా రాసింది కాదు. సంబంధం లేకుండా ఒక 3వ వ్యక్తి గురించి రాస్తాడండి. అతని పేరు ఒనేసిము. ఏంటి ఆ ఒనేసిము అంటే, ఈ ఫిలెమోను దగ్గర ఒక పనోడు అండి, దాసుడు. అసలు ఫస్ట్ పెట్టుకుంది ఎందుకు? పనివానిగా. కానీ విచిత్రంగా పనికి పెట్టుకుంటే ముందు ఎలా ఉన్నాడు తెలుసా ఒనేసిము? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఆశ్చర్యకరంగా క్రీస్తులో రక్షింపబడిన తర్వాత ఇప్పుడు నీకు బ్రదర్ అయ్యాడు. వాస్తవానికి ప్రభులో తోటి సహోదరుడు అయ్యాడు. తోటి సహోదరుడు అయిన తర్వాత ఇప్పుడు దాసునిగా పెట్టుకోలేమండి, మన మనసు ఒప్పుకోదు. మీరే ఆలోచించండి. మీరు ఒక పని దగ్గరికి అండి, ఒక ఆత్మీయమైన సహోదరుడు వచ్చాడు అనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి పనివానిలాగానే ఆత్మీయ సహోదరుడు మీరు ట్రీట్ చేస్తారా? నెవర్ అండి, మన కాన్షియస్ అసలు ఒప్పుకోదు. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడేం రాస్తాడో తెలుసా పౌలు గారు ఫిలెమోనుతో? ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడని రాస్తాడండి.
నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ ఫ్రేజ్ చూసినప్పుడు. అసలు పనికి పెట్టుకున్నప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు అన్నాడు, కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు అన్నాడు, నేను దగ్గర పంపిస్తున్నాను, బాగా విను, అతను ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఫిలోమోను దగ్గర ఒనేసిము చేర్చిన తర్వాత వెంటనే అన్న మాట ఏమిటంటే, ఇతడు నిశ్చయంగా నీకు ప్రయోజనమైన వాడు, ఎందుకంటే తన కృపావరము చేత నీ దగ్గరికి పంపబడుతున్నాడు, తన పరిధి మేరకు తను నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. నిశ్చయంగా నిజే చెప్తున్నాను ఫిలోమోను, నీ దగ్గర ఉన్న సహవాసానికి ఇతను ప్రయోజనకరమైన వాడు. ఎవరిని కూడా అప్రయోజకులుగా ఉండి చేర్చింది లేదు ప్రియమైన వాళ్ళ ప్రభు. ఇది మొదటి విషయం. అయితే ఆ ప్రయోజనం చేకూర్చే విషయంలో మనకిచ్చిన తలాంతు పట్ల ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ప్రభు దగ్గర. ఒకరేమో నా వల్ల ఇంకొకటి ప్రయోజనం పొందుకుంటాను, నేను ఒప్పుకోనండి, నేనెందుకు ప్రేయర్ చేయాలి, నేనెందుకు ఒక సహోదరుని వెళ్ళి కలిసి పరామర్శించి రావాలి, ఎంత దూరం తెలుసా, ఎంత వాతావరణం తెలుసా, ఏం కోరుకుంటుంది మన మనసు అని అంటే, నా వల్ల ఇంకొకరు ఎందుకు ప్రయోజనం పొందుకోవాలి. అయ్యో ఆ మనసుతో ప్రభు ఇంకేమని లేదండి, ఓకే నీ నోటి మాట చొప్పున నీకు జరుగునుగాక, నీ నోటి మాట చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు వాడితో. కన్క్లూజన్ జడ్జిమెంట్ ఏం పాస్ చేశాడు అని అంటే ఒకటే అన్నాడు, తీసుకెళ్ళి బయటపడేయండి, ఏడుపును పనులు కోరుకుంటా అంతే. ఇంకా ఎందుకనంటే వాడు నాకు ప్రయోజనకరమైన వాడు కాదు, ఏ కారణమును బట్టి తన తోటి సహోదరునికి ప్రయోజనమైన వాడిగా లేడు కాబట్టి అవసరం లేదు. రెండో వర్గం ఎలా ఉందో తెలుసా, గుర్తింపు ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారికి అనుగ్రహించిన వాటిని షో ఆఫ్ అనమాట. ఈ షో ఆఫ్లో ఉన్న వాళ్ళతో కూడా ప్రభు సముఖంగా లేడండి, అసలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఏ విధంగా చేసేసారో తెలుసా, నా వాతావరణాన్ని, నా టైటిల్ని మార్చేశారు మీరు. అసలు దేవుని టైటిల్ ఏంటి, ఆయన సమాధానకర్త, కానీ ఆయన ప్రజెన్స్ అంతా మీరు ఏ విధంగా మీరు నింపేశారో తెలుసా, అల్లరితో నింపేసేశారు. ఎవడైనా అన్యుడో ఇతరుడు సంఘం లోపలికి వస్తే మిమ్మల్ని గురించి ఏమనుకుంటాడు, వెర్రి పట్టింది అనుకుంటాడు మిమ్మల్ని చూసి, వెర్రి. మీరు సంఘంలో ఉన్న వాతావరణాన్ని పాడు చేశారు గుర్తింపు కోసం నా కృపావరంలో చేతిలోనికి తీసుకొని. కానీ ఒక బ్యాలెన్స్గా, ఒక సంయోచితముగా, ఒక అనుకోవతో, దేవుని నడిపింపుతో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరమును మనం వాడుకునే రీతి ఏమిటి అని అంటే, కొరంతిలో చెప్పిన మాటలే ప్రియమైన వాళ్ళరా, అందరి ప్రయోజన నిమిత్తము దేవుడు నాకు దీన్ని అనుగ్రహించి ఉన్నాడు, దీన్ని అందరి ప్రయోజన నిమిత్తం సంఘంలో దీన్ని సమర్పిస్తాను, నా వంతు నా కృపా పరిమాణం చొప్పున నేను ప్రభు దగ్గర ఉంటానన్నటువంటి నిరీక్షణ మనకు కావాలండి. నిశ్చయంగా చెప్తున్నాను, దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతు విషయంలో ఈ వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడిని దేవుడు పాపిగా ఎంచుచున్నాడు ప్రియమైన వాళ్ళారా, కీడు చేసేవాడినిగా ఎంచుచున్నాడు నిజము. కానీ ప్రయోజన నిమిత్తం వాడుతున్నవాడిని, బలా నమ్మకమైన దాసుడా, మరొక 5 సంపాదించావా, రా నా నిత్య సంతోషంలోనికి ప్రవేశించుము. ఇంకేం కావాలండి, ఇంకేం కావాలి మనకి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, అడగండి దేవుణ్ణి, నా పని ఏంటి, ఈ శరీరంలో నా పాత్ర ఏమిటి, ఏక మనసులోనికి వచ్చుటకు నేను ఏం చేయాలి? పొందుకున్నారా దేవుని దగ్గర నుంచి సమాధానం? నిశ్చయంగా పొందుకుంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడో తాను కోరుకొనవలసిన మార్గమైన నిశ్చయముగా వానికి తెలియజేయను. 25 కీర్తన తర్వాత చదువుకొని ఉంటుందన్నమాట. దేవుడు తెలియజేసిన తర్వాత ఈ 2 పడవలైతే వద్దు ప్రియమైన వాళ్ళారా. ఒకటేమో పాతి పెట్టేస్తాను, ఎవ్వరికి ఉపయోగపడద్దు ఇది. రెండోది ఏంటంటే మనల్ని గుర్తింపులోకి తీసుకురావాలి ఇది. ఈ రెండింటిని వదిలిపెట్టండి ప్లీజ్. దేవుని ప్రయోజన నిమిత్తము, సంఘం ప్రయోజన నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరమును ప్రభుకు సమర్పిద్దాం ప్రియమైన వాళ్ళారా.